ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైన ప్రభు పేరిట, ప్రార్థనలు ఆలకించే ప్రభు పేరిట ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ప్రభు మన జీవితాలను తనకు మరింత సమీపంగా చేసుకుంటూ, మన పట్ల తాను కలిగి ఉన్న ప్రణాళికలను గ్రహించుటకు, మన పట్ల తాను కలిగి ఉన్న ఉద్దేశాలను మనము తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతిరోజు మనకు తాను అతి సమీపంగా వస్తూ, తన వాక్కులను మనకు పరిచయం చేస్తూ మనల్ని బలపరుస్తున్న దేవాది దేవుడికి మహిమ కలుగునుగాక. అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా ఏదో ఒక విధంగా మన ద్వారా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడడమే కాదు, మనల్ని ఆయన ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, ప్రేమిస్తూ నడిపిస్తున్నాడు అందులో ఎటువంటి సందేహం లేదు. కనుక నీ ఆత్మీయ జీవితంలో నీకు ఒక మార్గదర్శిగా ఉంటూ, ఒక తండ్రిగా ఉంటూ, ఒక స్నేహితుడిగా ఉంటూ, అంతేకాకుండా ఒక గైడర్‌గా ఉంటూ ఆయన నడిపిస్తున్నాడు. కనుక నడిపిస్తున్న దేవునికి గనుక సంపూర్ణంగా నీ జీవితాన్ని అప్పగించి, సంపూర్ణంగా నీ జీవితానికి ఆయన చేతుల్లో పెట్టి, నీవు గనుక ముందుకు సాగినట్లయితే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగాను, ఆనందమయంగాను మార్చుటకు ఆ అద్భుతకరుడైన దేవుడు నిన్ను బట్టి ఎంతో ఆనందిస్తాడు. కనుక ఆనందించిన దేవునికి కృతజ్ఞత కలిగి మనము జీవించాలి అంటే, మన జీవితంలో ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతి ఉదయమున, ప్రతి సాయంత్రమున మనము ఆయన నామాన్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ఎంతగానో మనము ఆయనకు సమీపంగా జీవించాలి. కనుక మరొక శ్రేష్టమైన దినాన్నిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈరోజు కూడా మరొక శ్రేష్టమైన పరలోకం నుండి దేవుని వాక్కు అన్న అంశం ద్వారా మీ యొద్దకు ప్రభు రావడానికి కృపనిచ్చాడు. కనుక ఆలస్యం చేయకుండా ఈరోజు మరొక శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్న దేవుని వాక్యాన్ని వినడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే త్వరితగతంగా పరిశుద్ధ గ్రంథాలు చేతుల్లోకి తీసుకోండి. తీసుకున్న మీరు కీర్తనల గ్రంథము 21వ సంకీర్తన 5వ చరణము, 21వ సంకీర్తన 2వ చరణము ఈ దిన వాక్య ధ్యానంగా చూసుకుందాం. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 21 సామ్ వర్స్ 2. టుడేస్ ద మెయిన్ టెక్స్ట్ ఫ్రమ్ ది హోలీ బైబుల్. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. హల్లెలూయా. వినాలి ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ దావీదు ధైర్యంగా సెలవిస్తున్నాడు, నా ప్రార్థన ఆయన ఆలకించాడు. ఆలకించడమే కాదు, ఆయన నా మనవి అంగీకరించుచున్నాడు అని చెప్పేసి భక్తుడైన దావీదు, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్న మహారాజు స్థితిలో ఉన్న ఒక దావీదు అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, అతని మనోభిష్టమును నీవు సఫలము చేయుచున్నావు. మనోభిష్టము అని చెప్పేసి మనము తెలుగులో చూసుకుంటున్నాం, కానీ అది ఇంగ్లీష్లో గ్రాంటెడ్ హిమ్ హిజ్ హార్ట్ డిజైర్స్ అని బైబిల్లో ఉందండి. గ్రాంటెడ్ అంటే దాన్ని ఆయన ఖచ్చితంగా ఆమోదించాడు, అంగీకరించాడు, ఆలకించాడు అని మనము అర్థం చేసుకోవాలి. మహారాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నాడు, దేవునికి అతి సమీపంగా జీవిస్తున్న ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన నా మనోభిష్టాన్ని ఆయన సఫలము చేశాడు. హీ టోటలీ ఫుల్ఫిల్డ్ మై డిజైర్స్ ఇన్ మై హార్ట్. మరి రోజు ధైర్యంగా నువ్వు చెప్పగలవా? ఒకవేళ నువ్వు చెప్పట్లేదు అంటే నీ ప్రార్థన జీవితము ప్రభుకు సరిగా లేదు అని ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా నీవే చెప్తున్నావు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా మనోభిష్టమును నీవు సఫలము చేయుచున్నావు, అంతేకాకుండా నా పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అని చెప్పేసి ధైర్యంగా దేవుని ఎదుట నిలబడి ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క గాడ్స్ వర్డ్ ఫ్రమ్ హెవెన్, పరలోకం నుండి దేవుని వాక్కు అన్న అంశం ద్వారా ఈ ఉదయకాల సమయాన దేవుడు పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు దావీదు మహాభక్తుని ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మరి రోజు నీ ప్రార్థన జీవితము దేవుడు అంగీకరించేదిగా ఉందా? నీ ప్రార్థన దేవుడు ఆమోదించేదిగా ఉందా? దేవుడు నీ ప్రార్థన అంగీకరించేదిగా ఉందా? అయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి. కానీ చాలామంది జీవితాల్లో ఆ ప్రభువు వారి ప్రార్థనను అంగీకరించనిదిగా ఉంటుంది, ఆమోదించనిదిగా ఉంటుంది, అది అంగీకరించనిదిగా ఉంటుంది. కారణం ఏంటంటే
వారు చేస్తున్న ప్రభువుకు అంగీకారయోగ్యంగా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాం, కొన్ని సందర్భాల్లో విజ్ఞాపన చేస్తాం, కొన్ని సందర్భాల్లో విన్నవిస్తాము, కానీ దేనికి బదులు జవాబు రాదు. అట్లని చెప్పేసి నువ్వు చేస్తున్న ప్రార్థన వ్యర్థమైంది అని చెప్పేసి అనడానికి వీల్లేదు. కాబట్టి దేవుని బిడ్డ, నిన్ను నీవుగా నేను ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో సందర్భాల్లో ప్రభు సన్నిధిలో గోజాడుతున్నాను, కానీ నాకు ఎటువంటి జవాబు రావట్లేదు అని నిస్సహాయ స్థితిలో ఉండి కుమిలిపోతూ కృంగిపోతూ ఈ ఉదయకాల సమయంలో నువ్వు నిలబడి ఉన్నావా? లేక కూర్చొని మాటలు వింటున్నావా? లేకపోతే సతమతం అవుతూ మనోదుఖానికి గురి అవుతూ ఇక నా జీవితంలో ఎటువంటి జవాబు రాదు, ఒకవేళ వచ్చినా అది నాలాంటి వారికి ఏమొస్తుందని సందేహిస్తున్నావేమో. అయితే జాగ్రత్తగా విను. ఇక్కడ ఒకప్పుడు గొర్రెలను మేపుకున్నవాడు, ఒకప్పుడు తన ప్రజల్ని నడిపించడానికి ఎంతగానో బలహీనుడిగా ఉన్నాను అనిపించుకున్న ఆ వ్యక్తి దేవుని ఏర్పాటులో ఉన్నాడు, దేవుని ఎన్నికలో ఉన్నాడు, దేవుని ద్వారా గొప్పగా ఆ బిడ్డ ఆశీర్వదించబడ్డాడు. ఆయన గొర్రెలు మేపుకునే స్థితిలో నుంచి దేవుడు ఆయన మహారాజు స్థితిలోకి తీసుకొచ్చిన తర్వాత దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను, దేవుడు తన జీవితంలో చేసిన మేలులను, దేవుడు తన జీవితంలో చేసిన మహత్ కార్యాలను ఈ పరిశుద్ధ గ్రంథంలో, ప్రార్థనలో, కీర్తనల గ్రంథం ద్వారా ఇంచుమించు 72 నుంచి 75 కీర్తనలు దావీదు మహాభక్తుడు రాసినట్టుగా చూస్తున్నాం. ఆ ప్రతి ప్రార్థనలు దాదాపుగా ఆయన ఎక్కువగా తెలియజేసిన కీర్తనలు దేని గురించి అంటే ప్రార్థన గురించి ఆయన ఎక్కువగా తెలియజేసినట్టుగా చూస్తున్నాం. అంటే దావీదు మహాభక్తుడు దేవునితో ప్రార్థనలో ఎంతగా అంటుకట్టబడ్డాడో మనము గ్రహించాలి. ఎంతగా ప్రార్థనలో దేవునిలో కనిపెట్టాడో మనం గ్రహించాలి. మరి దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు, క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా పిలువబడుతున్నావు, బాగానే ఉంది. కానీ నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్? దట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద గాడ్, దట్ ఈస్ రిజెక్టెడ్ బై ద గాడ్. వన్స్ రిమెంబర్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అంగీకరించినట్లయితే నువ్వు ధన్యుడవు. దేవుడు అంగీకరించట్లేదు అంటే నీ ప్రార్థనలో ఏదో లోపము, ఏదో దేవుడు అంగీకరించినది ఏదో ఉంది అని నువ్వు గ్రహించాలి. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. కనుక ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నుంచి నీ ప్రార్థన జీవితాన్ని మరింతగా పటిష్టం చేసుకో. ఇక నుంచి నీ ప్రార్థన జీవితాన్ని పరిశుద్ధంగా ప్రభువుకు మొరపెట్టడం నేర్చుకో. అంతేకాకుండా ఆ ప్రభువు ఖచ్చితంగా నా ప్రార్థన మానక అంగీకరిస్తాడని దావీదు వలె విశ్వాసాన్ని కనపరచు. దావీదు వలె దేవునితో సమయాన్ని గడపడం నేర్చుకో. ఎప్పుడైతే నేర్చుకుంటావో, ఎప్పుడైతే దాన్ని అవలంబిస్తావో, ఎప్పుడైతే దాన్ని క్రియల్లో పెడతావో, ఆటోమేటిక్గా సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ దావీదు జీవితంలో అదే జరిగింది. దావీదు ధైర్యంగా చెప్తున్నాడు తన దేవుని ఎదుట. ఏమని చెప్తున్నాడంటే, ఆయన నా మనోభిష్టంను సఫలము చేశాడు, అంతేకాకుండా ఆయన నా ప్రార్థన మానక అంగీకరించడం చెప్పేసి ధైర్యంగా చెప్తున్నాడు. కనుక ఈ మాటలు వింటున్నా నీవు ఇక నుంచైనా స్థిరంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి విశ్వాసాన్ని కనపరిచి నీవు కూడా ఇటు విధంగా ధైర్యాన్ని కనపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఆశపడుతున్న దేవుని ఆశను నిర్లక్ష్యం చేయక, నా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేసి దావీదు లాంటి ప్రార్థన జీవితాన్ని, దావీదు లాంటి బలమైన ప్రార్థన యోధుడిగా నన్ను మారుస్తాడు, నన్ను తీరుస్తాడని ఎందుకు తీర్మానం తీర్చుకోకూడదు? ఒకవేళ దేవుడు నీ ద్వారా తన రాజ్యాన్ని ప్రార్థన ద్వారా కట్టాలని ఆయన సంకల్పించాడేమో. నీ ప్రార్థన జీవితం ద్వారా కొన్ని ఆత్మలను ఆయన తన జీవితానికి ఉపయోగించుకొని నీ ద్వారా గొప్ప కార్యాలను చేయాలని ఆశ కలిగి ఉన్నాడేమో. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ కోసం చేసిన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలి అంటే ఈ దినం నుంచి ప్రార్థన జీవితాన్ని, పడిపోయిన బలిపీఠాన్ని, పాడైపోయిన బలిపీఠాన్ని, పతనం అవ్వడానికి సిద్ధంగా ఉన్న బలిపీఠాన్ని ప్రార్థన ద్వారా ఎందుకు కట్టుకోకూడదు? ప్రార్థన ద్వారా మరింతగా ఎందుకు పటిష్టం చేసుకుని, పరిశుద్ధపరచుకొని ప్రభు ఎదుటకు, కృపా సింహాసనం ఎదుటకు ధైర్యంగా వెళ్ళకూడదు? ఒకవేళ వెళ్ళాలని తీర్మానించుకున్నట్లయితే అటు దేవుని యొక్క మహాకృప దేవుడు నీకు అంగీకరించి దాన్ని ఆమోదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన
పరలోకం నుండి దేవుని వాక్కు పంపి నీ బిడ్డని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవాలని పాడవడానికి సిద్ధంగా ఉన్న, పతనం అవడానికి సిద్ధంగా ఉన్న తమ ఆత్మీయ బలిపీఠాన్ని ప్రార్థన ద్వారా కట్టుకోవడానికి ఎంతమంది బిడ్డలు తీర్మానించుకున్నారో వారి తీర్మానాలు యేసు నామమున నెరవేర్చబడును కాక తండ్రి. అంగీకరించండి, ఆమోదించండి, ఆలకించండి. కనుక మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ముఖ్యంగా ప్రభువా ఈ దినము నూతన సంవత్సరం అనే దయాకిరీటం బర్త్డేస్ చేసుకుంటున్న వారిని, అంతేకాకుండా వివాహం అన్ని విషయంలో ఘనమైందని చెప్పేసి ఆ ఘనమైన వివాహాన్ని ప్రభువా వెడ్డింగ్ యానివర్సరీని కంప్లీట్ చేసుకున్న నూతనమైన తండ్రి ఆశీర్వాదాలను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్న దంపతులందరినీ మీరు దీవించమని, ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము పనులు, ప్రయాణాలు, ప్రయాసకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, మహాగణుడు, మహోన్నతుడు, ప్రార్థనలు ఆలకించగలిగిన యేసు శక్తి గల నామాన్ని బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మన ప్రార్థనలు ఆలకించాడు. ఆలకించడమే కాదు, తగు సమయం ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. కనుక ఇక నుంచి నీ ప్రార్థన జీవితాన్ని మరింత పటిష్టం చేసుకో. ప్రభుకు ప్రార్థించు. ప్రార్థించడమే కాదు, విశ్వసించిన నీవు అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటు దేవుని యొక్క మహాకృప మనందరికీ, ముఖ్యంగా కల్వరీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్.